Hi, good evening viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. So, ఈరోజు టాపిక్ వచ్చి ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ. ఫ్యామిలీ స్టార్ మూవీలో డైరెక్టర్ వచ్చేసి పరశురామ్, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఈ సినిమాలో యాక్చువల్గా ఫ్యామిలీ ఓరియంటేషన్లో ట్రై చేయాలని చాలా గీతా గోవిందం తర్వాత అదే ట్రాక్లో అదే విధంగా ప్రయత్నం చేద్దామని డైరెక్టర్ పరశురామ్ ట్రై చేశాడు. సో ఈ సినిమా ఎలా ఉందో మన సమీక్షలో తెలుసుకుందాం. సో యాక్చువల్లీ ఈ మూవీ అంతా కూడా స్లో ట్రాక్లో వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళ ఇద్దరు బ్రదర్స్, వదినలు ఇద్దరు, వాళ్ళ పిల్లలు నలుగురు, వీళ్ళందరినీ కూడా అతను తన బాహుబంధాల మీద అంటే తన బాధ్యతంతా తీసుకొని వాళ్ళని ఈ విధంగా పోషిస్తూ ఉంటాడు. దానికి వాళ్ళకు ఒక బామ్మ, ఆమెను కూడా ఈ విధంగా పోషిస్తూ ఉంటాడు. సో వీళ్ళందరినీ పోషిస్తూ ఒక బాధ్యత కలిగినటువంటి మిడిల్ క్లాస్ రోజు తన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు తన రోజు కూడా 23 రూపాయల పెట్రోల్తో ముందుకెళ్తుంటాడు. పెట్రోల్ రోజుకి, ఎందుకంటే చాలా సేవ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. దాంతోపాటు విలన్స్ ఒకవేళ అటాక్ అయితే మాత్రం అద్భుతమైన హీరోయిజాన్ని పండిస్తుంటాడు. సో ఇక్కడ హీరోయిజాన్ని బాగానే చూపించారు. బడ్జెట్ పద్మనాభంలాగా తను ఏ విధంగా సేవింగ్ చేయాలనేది కాన్సెప్ట్ కూడా బాగానే చూపించాడు. సో గీతా గోవిందంలో అలాగానే ఉంది, కానీ ఆ స్టోరీ నేరేషన్లో కొంత ఇంకొద్దిగా ఆ ఫ్యామిలీ ఓరియంటేషన్లో ఫీలింగ్స్ మిస్ అయ్యేటువంటి ఇంకా బాగా డెప్త్నెస్ కోల్పోయింది. అంటే అతను తీసుకున్నటువంటి రైటింగ్ ఏదైతే ఉందో డైలాగ్ వర్షన్ కొద్దిగా ఫోకస్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మృణాల్ ఠాగూర్కి గీతా గోవిందం హీరో విజయ్ దేవరకొండకి మధ్య ఉన్నటువంటి షార్ట్స్ ఏదైతే ఉన్నాయో కెమిస్ట్రీ చాలా బాగా పండింది. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి థీసిస్ కోసం ప్రయత్నం చేసి ఇతని యొక్క లైఫ్ మీద హిస్టరీ లాగా తీసుకొని చేస్తుంది. ఎందుకంటే మధ్య తరగతి కుటుంబంలో ఉండి ఇంతమందిని పోషిస్తూ తనకంటూ ఏం లేకుండా ఫ్యామిలీ కోసం పాటుపడుతున్నట్టుగా ఒక హీరోయిజాన్ని ఎలివేట్ చేసి ఆ బుక్లో రాస్తుంది. దాని మీద విజయ్ దేవరకొండకు చాలా కోపంగా ఉంటుంది. ఆ ఒక థీమ్ మీదనే ఈ సినిమా అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక చిన్న ట్విస్ట్, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ జగతి బాబు అని, ఆ జగతి బాబు సో ఈ విధంగా జగతి బాబు క్యారెక్టరైజేషన్ కూడా సడన్గా తీసుకొస్తాడు. సో ఇది కొద్దిగా ట్విస్ట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ విశ్రాంతిలో, మరి పెద్దగా అది ఎఫెక్ట్ ఇవ్వదు. సెకండ్ హాఫ్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ అంతా ఒక టైప్ డైరెక్షన్లో ఉండి సెకండ్ హాఫ్ ఇంకా వెరైటీగా చూపిస్తారు అనుకుంటే, సెకండ్ హాఫ్లో హీరో ఒక ప్రాజెక్ట్ మీద హీరోయిన్తో పాటు యూఎస్కి వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్ది కామెడీ వర్షన్ ట్రై చేశారు, వెన్నెల కిషోర్ కామెడీ బాగానే ఉంది. కానీ అక్కడ ఇతను ఏ విధంగా అయితే అక్కడ పడుకోవడానికి లుంగీతో వెళ్ళటం, అక్కడ వాళ్ళు ఉంటున్నటువంటి రిసెప్షన్ దగ్గర పడుకోవటం, ఇవన్నీ కూడా కొంత హాస్యాస్పదంగా అనిపించినా కూడా ప్రాక్టికాలిటీ కొంత దూరంగా అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సరే ఎనీహో సినిమాని పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసి ఇది చేద్దాం అనుకుంటే లాస్ట్లో కూడా ఎక్కడా కూడా భావోద్వేగాలు పండించడానికి స్కోప్ లేదు. డ్రామాటిక్ టచ్ చాలా తక్కువగా ఉంది. ఏదో గోయింగ్ ఆన్ సింపుల్ వేజ్లో విజయ్ దేవరకొండ మూమెంట్ అలా పోతూ ఉంటుంది కాబిత్య, అంతే తప్పించి సినిమాలో కొన్ని సీన్స్లో పర్ఫెక్ట్గా కూడా అబ్బా అనిపించేటటువంటి సీన్లు చాలా తక్కువ ఉంది. కాకపోతే ఓకే పర్లేదు, బట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ తెలిసి ఆల్రెడీ టిల్లు స్క్వేర్ మూవీ వచ్చి ముందు వెళ్తున్నది. బట్ ఈ ఫ్యామిలీ ఓరియంటేషన్గా ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతవరకు మెప్పిస్తుంది అనేది లెట్ us see and decide. కొంత కామెడీ బాగానే ఉంది, కానీ ఇంకా కామెడీ వర్షన్ ఇంకా బాగా తీసుకుంటూ డ్రామాటిక్ టచ్ కొద్దిగా ఇచ్చి ఉన్నట్టయితే కనుక, ఎందుకంటే ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాడు. సో ఏదైనా పట్టుస్త్వంగా వాళ్ళ ఇద్దరు, ఇంకోటి వాళ్ళ బ్రదర్కిన్ను విజయ్ దేవరకొండ రవిప్రకాష్ వాళ్ళ బ్రదరు, సో వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా సీన్ క్రియేట్ చేసినట్టు బాగుండేది. భావోద్వేగాలు ఫ్రెండ్ ఇద్దరు బ్రదర్స్ మధ్య, కానీ అది కూడా మామూలుగా సింపుల్గానే తీస్తారు. దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో వాళ్ళిద్దరికి ఎందుకు విరోధం వచ్చింది అనేది ఇంకా డైరెక్టర్ ఎక్కువ కన్విన్స్ చేయలేకపోయాడు, చాలా సింపుల్గా తీసేసాడు. మ్యూజిక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, ఈ సాంగ్స్ ఓకే బాగానే ఉన్నాయి. సో మిగిలిన వాటిలలో ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ కూడా ఓకే, ఎడిటింగ్, కానీ మెయిన్గా డైరెక్షన్ అనేది కొద్దిగా ఫాల్ట్ అనిపిస్తుంది. ఆ డైరెక్టర్ కనుక ఇంకొద్దిగా కనుక స్టోరీ రాసుకొని ఇంకొద్దిగా ఎఫెక్ట్గా తీసుకెళ్తే ఇది ఎక్స్పెక్టెడ్ టు ఏ బిగ్ హిట్ అయ్యేది. బట్ అన్ఫార్చునేట్లీ ఇది
అంత బాగా ఆడియన్స్లో దూసుకెళ్ళిందా లేదా అనేది మాత్రం లెట్ us see what is going to happen ఫ్యూచర్లో తెలుస్తుంది. బట్ ఐఎమ్ గివింగ్ ద రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 2.75 ఇస్తున్నాను. లెట్ us see. నేను చెప్పిన రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నాకు నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.